హాయ్! హలో! వెల్కమ్ టు 'జకీర్ టాకీస్'. దయ్యం మళ్ళీ వచ్చింది. ఇది చాలామందికి ఈ పాయింట్ దయ్యం మళ్ళీ వచ్చిందంటే ఆశ్చర్యపోవచ్చు. ఇంకా ఈ కాలంలో దయ్యాలేమిటి? లేకపోతే భూతాలేమిటి అనుకోవచ్చు. కానీ దయ్యం అనేది నేను ఎందుకు చెప్తున్నానంటే, కేసీఆర్ దేవుడు, ఆయన చుట్టూ దయ్యాలున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. కనుక ఎర్రవెల్లి ఫార్మ్ హౌస్‌లో దయ్యాలున్నట్టు మనం భావించాలి. దయ్యాలు ఇన్ ద సెన్స్ ఒరిజినల్ దయ్యాలు గాదు. అంటే మనం సినిమాల్లో చూసే దయ్యాలు కాదు. ఈ దయ్యాలేంటంటే కేసీఆర్ చుట్టూ ఉండే బీఆర్ఎస్ పార్టీ నాయకులే. వాళ్ళు పెద్దసార్లు అంటే కేసీఆర్‌ను తప్పుదోవ పట్టిస్తూ, లేదా తప్పుడు సమాచారం ఇస్తూ, రకరకాలుగా ఆయనను మిస్‌గైడ్ చేస్తూ, వ్యవహారాలు నడిపిస్తూ, తమ పబ్బం గడుపుకుంటున్నట్టుగా, తమ పబ్బం గడుపుకుంటున్నట్టుగా ఆరోపణలున్నాయి. కవిత గారు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా ఆరోపించిన విషయం మనందరికీ తెలుసు. ఇప్పుడిక సీన్ కట్ చేస్తే, ఈ దయ్యాలలో ఒక దయ్యంగా భావిస్తున్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీకి ఇన్ఫార్మర్‌గా పనిచేస్తున్నట్టు కేసీఆర్‌కు సమాచారం అందింది. దాంతో కేసీఆర్ ఆయనను మెడలు పట్టి గెంటి వేసినట్టుగా కూడా వదంతులొచ్చాయి. అందులో ఎంత నిజముందో మనకు తెలీదు. కానీ ఎర్రవెల్లి ఫార్మ్ హౌస్ నుంచి మాత్రం అతన్ని బయటికి పంపించారు. ఆ మరుసటి రోజే మళ్ళీ అతను ఫార్మ్ హౌస్‌కు వెళ్ళి కేసీఆర్ కాళ్ళ వేళ్ళ పడి, బతిమాలి మొత్తం మీద మళ్ళీ అక్కడ ఆశ్రయం పొందినట్టు సమాచారం తాజాగా వస్తోంది. సో, ఈ తాజా సమాచారం ప్రకారం ఏంటంటే, ఈ మాజీ ఎమ్మెల్యే మళ్ళీ అక్కడ మోహరించినట్టు కనిపిస్తోంది. అంటే మళ్ళీ పట్టు సాధించడానికి, పట్టు బిగించడానికి, కేసీఆర్‌ను నమ్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా కవిత మద్దతుదారులు చెప్తున్నారు. ఈ మాజీ ఎమ్మెల్యే తనతో నిరంతరం సంభాషించేవాడని, ప్రతిరోజు టెలిఫోన్‌లో మాట్లాడేవాడని, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నాయకుడు, అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నిహితుడే మీడియా కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాడు. ఈ మాజీ ఎమ్మెల్యే గురించే. ఇదే మాజీ ఎమ్మెల్యేను ఈ కారణంతోటే కాంగ్రెస్ పార్టీ నాయకులతో సంభాషిస్తున్నాడు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో సంబంధాలు కొనసాగిస్తున్నాడు కనుక, ఇక బీఆర్ఎస్ పార్టీ నీ అవసరం లేదు అని చెప్పి అతన్ని బలవంతంగా వెళ్ళగొట్టినా కూడా, అతను మళ్ళీ ఆ బీఆర్ఎస్ చూరు పట్టుకొని వేలాడడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనకు తాజా పరిణామాలు కనిపిస్తున్నాయి. అతను మళ్ళీ ఫామ్ హౌస్‌కు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఫామ్ హౌస్‌లో మళ్ళీ మకాం వేసినట్టుగా తెలుస్తోంది. సో, అంతిమంగా ఇటువంటి కోవట్టులను మరి కేసీఆర్ ఎందుకు మళ్ళీ ప్రోత్సహిస్తున్నాడనేది మనకు తెలియదు. థాంక్ యూ వెరీ మచ్.